భగవద్గీత ప్రథమోధ్యాయము. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమావేతాయుత్సవ మామక పాండవ చైవ కిమకుర్వత సంజయ ధృతరాష్ట్రుడు వాచ్ అన్నమాట. ఇది అంటే సంజయ, ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో అందరూ సమావేశమై ఉన్నారు కదా, ఏం జరుగుతుంది నాకు అక్కడ చెప్పు అని అంటున్నాడు అన్నమాట. సంజయ, యుద్ధం చేయడం కోసం ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో సమావేశమైన నా వాళ్ళు పాండవులు ఏమి చేశారు? నా వాళ్ళు అంటున్నాడు పాండవులను. మళ్ళీ యుద్ధానికి పుత్ర వ్యామోహంతో ధృతరాష్ట్రుడు దుర్యోధనుడిని ఏమి అనలేక, దుర్యోధనుడు కూడా కనీసం మరి అందరము ఒక్కటవుదాము, మొత్తము ప్రపంచాన్ని ఏల్దాము అని వీళ్ళందరూ కలిసిపోయి ఉంటే ఎంతో మంచి పేరు వచ్చేది. ద్రౌపదికి క్షమాపణ చెప్పి తప్పైంది అమ్మ అనేసి అని ఉంటే అందరు పొంగిపోయేవాళ్ళు, ఎంతో మంచి జరిగేది. కానీ ప్రపంచంలో జన నష్టం జరగాలి కదా, పుట్టుకతోటి అలాగే ఉంటే ఎలా? భగవంతుడు అది ఖచ్చితంగా పుట్టినవాడు గిట్టక తప్పదు కాబట్టి వాడు కారణ జన్ముడు, చనిపోవాలి వాళ్ళలాగా, లేకపోతే ఇంకా ఎక్కువ జనాలు అవుతారని చెప్పేసి భగవంతుడు ఇలా కూడా చేస్తాడు. అయితే ఇట్లా కూడా చనిపోవచ్చు కదా మరి. అందరు సమావేశమై అందరు ఒకరినొకరు క్షమించుకొని కలిసిమెలిసి ఇంద్రప్రస్థానం వాళ్ళు ఇది వీళ్ళు తీసుకొని, ఇంద్రప్రస్థానంలో ధర్మరాజు పాండవులు దుర్యోధనుని మొద్దంటారా? వస్తే కూర్చుంటే పాచికలు ఆడొచ్చు, పాచికలు ఆడుకోవచ్చు, పందాలు లేకుండా పాచికలు ఆడుకొని ఏవో చిన్న చిన్న పందాలు ఆడుకొని మళ్ళీ ఒక్కటైపోవచ్చు. అలా చేసినుంటే బాగుండేది. కానీ కక్షపూరితమైన ఆటలు, ద్రౌపదిని అవమానం చేయడం, చీర ఇప్పేయడము, దుశ్శాసనుడు గొరగొర ఈడ్చుకురావడం, ఇవన్నీ కూడా కురుక్షేత్ర సంగ్రామంలో వాళ్ళు చనిపోవడానికి కారణమైంది. శ్రీకృష్ణుల వారు వచ్చి ఎంత చెప్పినా కూడా ధృతరాష్ట్రుడికి, ఓ రాజరాజా నా మాట విను, సంధి చేసుకో, నేను ధర్మజ్ఞుడను, నేను ధర్మం కోసం వచ్చాను, పాండవ పక్షాన కాదు, మీ పక్షాన కాదు, నాకెవరి పక్షం కాదు, నేను మానవులకు అతీతుడను అనేసి ఎంత చెప్పినా కూడా దుర్యోధనుడు అన్నం తినడానికి నాతో పాటు రమ్మంటాడు కృష్ణుణ్ణి. అసలు సంధి గురించే చెప్పండి, అన్నం ఎలా తింటారు శత్రువుల ఇంట్లో? శత్రువు ఇంట అన్నం భుజించడు అసలు ఎవరు. అది ముందు వాడు శత్రుత్వం వదులుకున్నాక అప్పుడు ఒక్కటైన తర్వాతనే అన్నం తినడం ఉంటుంది. కానీ వాళ్ళ ఆహ్వానాన్ని తిరస్కరిస్తారు. శ్రీకృష్ణుల వారు చెప్తారు, నువ్వు నాకు మిత్రుడివి కాదు, మరి నేను అర్జునుడు ధర్మంగా ఉంటాడు కాబట్టి అర్జునునికి మనసైన వాడిని, మరి అలాంటప్పుడు నువ్వు అర్జునుని శత్రువు నా శత్రువే కదా, నువ్వు ఆ శత్రుత్వం తీసేసి మనము కలిసిపోదాం, నేను సంధికి ఒప్పుకుంటున్నానని ఒక మాట అని ఉంటే నేను నీతో భోజనం చేసేవాడిని బావా, నువ్వు కూడా బావవే కాదనట్లేదు అనేసి అంటాడు. అన్నప్పుడు దుర్యోధనుడు మరి సరే అనొచ్చు కదా, అనడు. ఎంత ఈ కృష్ణుడికి చాలా కపటం అనేసి అనుకుంటాడు. వాడి బుద్ధి అలాంటిదనమాట. అప్పుడు ఇంకా పైగా కృష్ణుడు, నువ్వు రేపు మీ అమ్మని శవం మీద పడి ఏడ్చే రోజు వస్తుంది, శివభక్తురాలైన మీ అమ్మ గాంధారి, అంటే మా అమ్మను నా శవం మీద పడి ఏడుస్తుంది అంటావా, నిన్ను కట్టేస్తాముండు అనేసి అంటారు. నన్ను కట్టేస్తావా, చూద్దాం ఏమవుతుంది అయింది అనేసి అనడం వల్ల కట్టేయడానికి వస్తుంటే ఆయన విశ్వరూపం చూపించి చక్రాన్ని చేతిలో పెట్టుకుంటాడు. శ్రీకృష్ణుడికైనా దేవదేవునికైనా రాక్షసుల నుంచి తనను తాను రక్షించుకోవాలంటే ఆ చక్రాన్ని, సుదర్శన చక్రాన్ని వాడాల్సిన అవసరం వస్తుంది. ఆ చక్రం చూసి అందరూ భయపడతారు. ప్రతి ఒక్కడు ప్రపంచంలో ఈ విశ్వం అంతటా ఆ చక్రాన్ని చూసి భయపడని వాడు ఉండడు. ఎందుకంటే దానికి తన మన అనే భేదం లేకుండా అందరి శిరస్సులు ఖండించుకుంటూ వచ్చేస్తుంది. అదే ఆనాడు సంధికి వెళ్ళినప్పుడు శ్రీకృష్ణుల వారు కనుక చక్రం వదిలినుంటే
అందులో మొత్తం సగం మంది చనిపోయే వాళ్ళు అక్కడే. కానీ యుద్ధం జరగాలి, న్యాయం ప్రకారం పాండవులు గెలవాలి, చక్రం వదిలితే ఏముంది అన్నట్టుగా ఆ చక్రంతో చాలామందిని చంపేశాడు. శిశుపాలుడిని, ఇంకా చాలా రాక్షసులని, రాక్షస మనస్తత్వం ఉన్న వాళ్ళని చంపేశాడు. ఇదంతా ధృతరాష్ట్రునికి తెలుసు. అయినా కూడా మళ్ళీ యుద్ధాన్ని ఆహ్వానించాడు. మళ్ళీ పైగా సంజయ యుద్ధం గురించి చెప్తూ ఉండు అంటాడు. అంటే వ్యాస మహర్షి సంజయునికి దివ్య దృష్టి ఇస్తాడు. ధృతరాష్ట్రుని కూడా అంటాడు, నీకు దివ్య దృష్టి ఇస్తాను, యుద్ధం చూడు అని. అంటే లేదు సంజయునికి నా రథసారథి, అంటే కర్ణునికి తండ్రి అనమాట, పెంచిన తండ్రి సంజయుడు, అతనికి రథసారథి, అతను చెప్తూ ఉంటే నేను వింటా అనేసి. అంటే సంజయుడు దివ్యదృష్టితోటి యుద్ధంలో జరుగుతున్నటువంటి అన్ని సంఘటనలు చెప్తా ఉంటాడు. ఎవరికి? మన ధృతరాష్ట్రుడికి. ధృతరాష్ట్రుడు అంటే కౌరవుల పాండవులకి రారాజు అన్నమాట.